అంటున్నాను. ఇలాంటి అక్రమాలు అన్యాయాల గురించి రీసెర్చ్ నేను ఎప్పుడు మొదలు పెట్టలేదు. నా 15 ఏళ్ల వయసు నుంచే మొదలు పెట్టాను. అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు, ఏం రాస్తే అదే బ్లైండ్గా నమ్ముతారు. బట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. సడన్ గా ఒక రోజు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే 2వ పేజీకి 6వ పేజీకి లింక్ ఉందని అర్థమైంది. 2వ పేజీలో లారీ స్ట్రైక్ అనౌన్స్మెంట్ వస్తే 6వ పేజీలో ఉల్లి ధర పెరిగిందని రాస్తుంది. ఇంకో పేజీలో ఒకడు పార్టీకి ఫండ్ ఇస్తే మరో పేజీలో వాడి తాలూకు వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయినట్టు ఉంటుంది. ఒక పేజీలో బంగారం ధర పెరిగిందని రాసుంటే ఇంకో పేజీలో అక్షయ తృతీయ 2 రోజులు ఎక్స్టెండ్ అయిందని రాసుంటుంది. ఒక పేజీలో ఫారెన్ కాఫీ బ్రాండ్ ఇండియాలో లాంచ్ అవుతుందంటే మరో పేజీలో హార్ట్ చాలా మంచిది, కాఫీ తాగండి అని రాసుంటుంది. అసలు మనం బిజినెస్ న్యూస్ పట్టించుకో, కానీ ఆ ఒక్క బిజినెస్ పేజీ పేపర్లో ఉన్న మిగతా న్యూస్ డిసైడ్ చేసేది. కొందరు వ్యాపారస్తులు తమ లాభం కోసం రాసే న్యూస్ ని మనం బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం. నువ్వు ఈ నీళ్ళు తాగాలి, ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ చదివే చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఉన్న 500 క్రైమ్స్ వ్యాపార లాభాల కోసం చేసినవి. వీటన్నిటికీ కారణం కేవలం 15 మంది. ఇలాంటి క్రైమ్స్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన 500 మందిని పట్టుకోవడానికి 5,000 మంది పోలీసులు ఉన్నారు. కానీ ఈ 15 మందిని పట్టుకోవడానికి ఒక్కడు కూడా లేడు. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఈ 15 మంది క్రిమినల్స్ ఎవడు ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నాడో వాడిని పట్టుకోవాలి. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ని నేను అంతం చేయాలి.